అదే నమస్కారం. ఈరోజు ఫస్ట్ వీడియో కేటీ సస్పెక్ట్ ఛానల్లో ఏమిద్దాం అనుకున్నప్పుడు నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. ఏంటది? మొన్న ఆ మధ్య చిరంజీవి ఒక మాట అన్నాడు. మనం అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటామో ఇండస్ట్రీ కూడా అలాంటిది. మనం ఎలా ఉన్నామో దాని తగ్గ ఇండస్ట్రీ ఉండిద్ది అన్నాడు. బట్ చిన్మయి ఇంకా వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చేసి అదేం లేదు చిరంజీవి గారు, మీ ఎదురు అలా ఉంటే సరిపోతుందా, లేదా మీకు తెలియదా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు పడే బాధలు, వేధింపులు, క్యాస్టింగ్ కావచ్చు అని చెప్పేసి మాట్లాడారు. ఆ మూమెంట్ అయితే తమ్మారెడ్డి ఎవరో వచ్చి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఏమని? హీరోయిన్ల కోసమే ఏకంగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కథలు రాసుకొని సినిమా తీసిన రోజులు ఉన్నాయి. ఆ రకమైన పిచ్చి హీరోయిన్లు అంటే ఆ రకమైన క్యాస్టింగ్ వచ్చే ఇండస్ట్రీలో ఉంది. ఇక ఇప్పుడు జేడి చక్రవర్తి చిరంజీవిని ఆకాశానికి పొగుడుతూనే ఏ రకంగా చిరంజీవి అసలు నాకు నచ్చడు, ఎందుకు ఆయన డెడికేషన్ అలాంటిది, ఏ రకంగా కారులోనే పడుకుంటాడు, షూటింగ్ ఆన్ టైంలో ఉంటాడు, టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేస్తాడు, సాయం చేయాలంటే ముందుంటాడు, అటువంటి వాడిని నేను చూడలేదు, ఆయనలాగా అసలు మనం ఎవరు ఉండలేము, సో అందుకే నాకు ఆయన నచ్చడు. అద్భుతంగా పొగుడుతూ ఆయన గొప్పతనం చెప్తూ మరలా ఏమన్నాడు, మొన్నల్లో కాదు ఆయనలాగా ఉండటం అని అన్నాడు. ఇక ఇప్పుడు తాను ఇండస్ట్రీలో ఎదుగుతున్న రోజులలో ఒక స్టార్ హీరోయిన్తో పరిచయం, ఫ్రెండ్స్. అప్పుడు ఈయన జేడి చక్రవర్తి, ఈయన ఫ్రెండ్ సురేష్, హీరో సురేష్, ఆమె పిలిచిందని చెప్పేసి భోజనానికి వెళ్ళారు ఆమె గెస్ట్ హౌస్కి. భోజనం చేశారు, కబుర్లు చెప్పుకున్నారు, సగం నవ్వుకుంటే సరదాగా ఉన్నారు. ఇంతలో కాలింగ్ బిల్లు మోగింది. మీరున్నాను అని చెప్పేసి ఆమె లోపల నుంచి చూస్తే ఒక ముసలివాడు. ఎవరంటే 80+ వయసు. వాడు వచ్చేసాడు, మీరు కనపడితే తట్టుకోలేడు, దాంకుండా మంచగా దాచేసాడు. ఇక ఈ లోపు అతను నడవలేక లోపలికి వచ్చాడు. ఓ మనిషి సాయం ఉంటే తప్ప నడవలేని పరిస్థితి. బట్ ఆ సమయంలో ఆమె అనరాని మాటలు, బూతులు ఏంటి రకరకాలుగా, తాకరాని చోట తాకాడంటే ఇక సెన్సార్ అనుకోవద్దు. ఇంకది ఇక ఉన్నాడు, కాసేపు ఏదో చేశాడు, పాపం వీళ్ళు మంచం కింద ఉన్నారు కదా, ఆయన కాళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వాడు వెళ్ళిపోయాక బయటకు వచ్చి, ఏంటిది ఇంత దారుణంగా నువ్వు ఎందుకు భరిస్తున్నావు అన్నప్పుడు ఆమె కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి, కానీ ముఖంలో చిరునవ్వు. అదేంటి అని అన్న వాళ్ళు అడిగారు. అప్పుడు చెప్పింది, ఈ ముసలోడు వాసన భరించవచ్చు, వాడు పెట్టే టార్చర్ తట్టుకోవచ్చు, కానీ ఒక్కసారి అవకాశం లేక రోడ్డును పడ్డామంటే, ఈ సినీ ఇండస్ట్రీ నుంచి బయట కనుక వచ్చామంటే అవకాశాలు లేక తట్టుకోలేము, నరకం, అది నరకం అంటే. ఆ నరకం కన్నా ఇది భరించడం ఈజీ అని చెప్పేసి చెప్పిందట. సో అలా ఇండస్ట్రీ ఉంటుంది. అందుకే హీరోలు, హీరోయిన్లు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఆడవాళ్ళు రారు ఇండస్ట్రీలోకి. ఎస్పెషల్లీ హీరోల ఫ్యామిలీస్ నుంచి ఆడవాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండస్ట్రీలో ఒక మగాడనేవాడు ఎలా ఉంటాడు, ఆడదానిని ఎలా చూస్తాడో వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆడవాళ్ళు వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళు రానివ్వరు. చిరంజీవి అన్నట్టు మనం ఎలా చూస్తామో అలాగే అద్దంలో కనపడతాం. అలా ఎలా ఉండేది అందరూ ఉన్నప్పుడు. ఒకవేళ అవకాశం వస్తే, ఎవరూ లేకపోతే, అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఏదైనా జరిగితే నరకమే, టార్చరే. అందుకే హీరోలు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఆడవారని ఇండస్ట్రీలోకి రానివ్వరు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఉన్నా 1-2 సినిమాలతో మళ్ళీ డ్రాప్ అయిపోతారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గానో డైరెక్టర్ గానో ఏదో విధంగా మారిపోతారు. అవునా కదా, చెక్ చేసుకోండి. మళ్ళీ హీరోయిన్ ఫ్యామిలీస్ వచ్చిన ఆడవాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ పిల్లలకి చెప్పి జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉన్నారు. సో జేడి చక్రవర్తి చెప్పింది నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇండస్ట్రీలో ఆడవారు ఎదగటం అన్నా రాణించడం అన్నా నరకంతో సమానం. ఆయన తట్టుకొని నిలబడుతున్నారంటే వారిని మనం గౌరవించాలని చెప్పాను. ఒక లైట్ మ్యాన్ నుంచి, గేట్ మ్యాన్ నుంచి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతా కూడా ఆడదానిని ఎలా తాకాలి, ఎలా అనుభవించాలి, సూటి పుట్టి మాటలతో ఏమనాలి, ఇదే టార్చర్. అదే ఈరోజు జేడి చక్రవర్తి బయట పెట్టాడు. సో చిరంజీవి గారికి అర్థం కావాల్సింది, మీకు అర్థం కావాల్సింది, మనందరికి తెలిసింది ఒకే ఒకటి, మన కళ్ళ ముందు కనపడేదే నిజం కాదు. మనకు తెలియకుండా ఒక ఆర్గనైజేషన్లో కూడా, ఒక పెద్ద కంపెనీ కూడా బోల్డెన్ జరుగుతూ ఉంటాయి. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నా, నా కంపెనీ మీద ఎవడన్నా నింద వేసాడు అనుకోండి, నేను తట్టుకోలేను. ఆటోమేటిక్గా అక్కడ కనిపించే ప్రాసెస్ మొత్తం నేను చెప్తా. వాడేమంటాడు, ఇది మీకు తెలియకుండా జరిగింది అంటాడు. లేదు నాకు తెలుసు అక్కడ ఏం జరగలేదని నేను అంట. బట్ నాకు తెలియకుండా జరిగిందంటే ఏదో రోజు నాకు తెలిసింది, బట్ నేను బయట పెట్టలేను. ఆ రోజు అలా అన్నాను కదా, ఇప్పుడు ఏం బయట పెడతాను, సైలెంట్ అయిపోతాను. సో అంతిమంగా నేను చెప్పేది, ప్రతి చోట కూడా ఆడవారి మీద వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి చోట కూడా కర్ర పొల్లకి చీర కట్టినా కానీ కామంతో కటకటలాడిపోయే కామందులు ఉంటూనే ఉన్నారు. సో కేర్ఫుల్గా ఉండండి. మీ ఆడవారికి, మీ ఇంట్లో ఉన్న మగవారికి బయట ఎలా బతకాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, ఓవరాల్గా ఒక మనిషి అన్నప్పుడు మనుషులకు ఎలా బతకాలి అనేది చెప్పండి, నేర్పండి. అప్పుడు మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. ఓవరాల్గా అన్నప్పుడు మరలా చెప్తున్నా, సినీ ఇండస్ట్రీలో ఆడవారిని దయచేసి తక్కువగా చూడకండి, చులకన చేయకండి. వాళ్ళు ఎన్నో కష్టాలు, బాధలు భరించే ఆ పొజిషన్కి వచ్చినారు. అలా ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్ జేడి చక్రవర్తి చెప్పిన దానిలో అక్షర నిజం ఉంది. సీనియర్లా, జూనియర్లా, అంటారు ముసలి వల్ల కుర్రాలని కాదు,
హీరోయిన్ మెటీరియల్ అన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నా ఆడదైతే చాలు అవతల ఆవురావురమంటూ ఏదో ఒక రకంగా మాటలతోనో చేష్టలతోనో తాగటంతోనో దాన్ని ఏమందాము సైకలాజికల్ ఇది ఆ సైకోతనాన్ని ప్రదర్శించి ఎంజాయ్ చేసే మగ బుద్ధి ఇండస్ట్రీలో చాలా చోట్ల ఉంది. అదే జేడి చక్రవర్తి బయటపెట్టాడు. ఆ శాడిజం తెలిసే హీరోల ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలు ఎవరు హీరోయిన్గా రారు, మ్యాక్సిమం అదే నిజం అన్నట్టుగా ఈరోజు జేడి చక్రవర్తి కన్ఫర్మ్ చేశాడు.